నమస్తే నేను ఇందు వెల్కమ్ టు చేతన మీడియా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత రాజకీయ పరిస్థితి ఏంటి విభజన హామీల అమలు ప్రత్యేక హోదా సాధ్యమవుతుందా కేంద్రం సహాయ నిరాకరణ నేపథ్యంలో పోలవరం ప్రాజెక్ట్ రాజధాని నిర్మాణం వంటి బాధ్యతలని రాష్ట్ర ప్రభుత్వం ఎలా ముందుకు తీసుకెళ్లబోతుంది ఇలాంటి అనేక అంశాలపై మనతో మాట్లాడడానికి 15 సంవత్సరాలుగా టీడీపీలో క్రియాశీలకంగా ఉంటూ ప్రస్తుతం అధికార ప్రతినిధిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ లంకా దినకర్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. వెల్కమ్ టు చేతన మీడియా. సార్, నిజంగా ఆంధ్రప్రదేశ్ గురించి మా ప్రజలందరికీ చాలా సందేహాలు ఉన్నాయి. సో ఈరోజు ఆ సందేహాలన్నీ మీ ముందు పెట్టబోతున్నాను. సో మర్చిపోతానేమో అని అన్నీ రాసుకొచ్చాను కూడా. సో ఫస్ట్ అసలు ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంది సార్? విభజన తర్వాత విభజన గాయాలతోటి ఇప్పుడిప్పుడే ఆ గాయాల్ని మాన్చుకునే దిశగా అడుగులు వేస్తూ ఉంది. ఆ గాయాల ఒత్తిడి నుంచి బయటపడటానికి అవసరమైనటువంటి సహాయం విషయంలో కేంద్రం నుంచి కొంత నిర్లిప్తతగా ఉంది. అసలు ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఎందుకు అవసరమయ్యాయి? ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నటువంటి 23 జిల్లాల ఆంధ్రప్రదేశ్ని విభజన చేయాలి అనేటటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత, ఒక రాజకీయపరమైన నిర్ణయం తీసుకున్నాక అందరికీ తెలుసు 60% పైగా ఆదాయము హైదరాబాద్తో కూడినటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి 10 జిల్లాల్లో ఉంటాము. 35% మాత్రమే 10 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏదైతే విభజించిన తర్వాత ఉన్నటువంటి విభజిత ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉండటము. ఆస్తులకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తను క్రియేట్ చేసినటువంటి ఆస్తులు కావచ్చు, వివిధ రకాల ప్రభుత్వ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి సంబంధించినటువంటి ఆస్తుల్లో కూడా అతి ఎక్కువ భాగం దాదాపు 80-90% హైదరాబాద్ చుట్టూతోనే ఉండడము. అదేవిధంగా ఆదాయం లేకపోవటము, ఆస్తులు మొత్తం హైదరాబాద్ వైపు ఉండటము, అప్పులు వచ్చేటప్పటికి జనాభా ప్రాతిపదిక మీద విభజించాలి అనే నిర్ణయం తీసుకున్నప్పుడు 60%కి పైగా ఉన్నటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో 58.42% జనాభాగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్కి వెళ్ళింది. అంటే ఆదాయం లేకుండా, అప్పులతోటి, ఆస్తులు లేకుండా, రాజధాని లేకుండా ఏర్పడినటువంటి ప్రాంతంగా 10 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందువల్ల దానికి సంబంధించినటువంటి అంశాల్లో అప్పుడు పోరాటం చేసినటువంటి వివిధ రాజకీయ పార్టీలు అయితేనేమి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల కోట్ల రూపాయల వరకు అవసరమవుతుంది ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మించాలని చెప్పి విభజించిన తర్వాత. కాబట్టి ఆ అమౌంట్ని మీరు ప్రొవిజన్గా పెట్టి ఇక్కడ ఏం చేస్తాము అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని తెలియజేసిన తర్వాత విభజన చేయమన్నారు. అలాగే విభజనకి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమాలు, వీటన్నిటి నేపథ్యంలో ఆ ఒత్తిడి మీద ఇక్కడ రాష్ట్రానికి ఏదైతే విభజించిన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఎదుర్కోవటానికి కొన్ని హామీలుగా కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ఇవ్వడం జరిగింది మనకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.